ఆ ఆ విజువల్స్ చూస్తున్నారు ప్రస్తుతానికి మనం ఆ ప్రమాదం తాలూకు దృశ్యాలు మాత్రమే ఎలా జరిగింది అనేది జస్ట్ ఆ వీడియోలో మనకు కనిపిస్తోంది. సో ఈ టెక్నికల్ అవునండి. విచారణ అంతా జరిగిన తర్వాత వాస్తవ కారణాలు ఏంటి అనేది బయటకు వస్తుంది. కానీ ఈలోపు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాడీ హిట్టింగ్ జరిగిందా, లేదంటే సిబ్బంది టెక్నికల్ సిబ్బంది సాంకేతిక లోపాన్ని ముందుగా పసిగట్టలేకపోయారా, కుట్ర కోణం ఉందా, ఇలాంటి డౌట్స్ అన్ని వస్తున్నాయి. సో ఆ విమాన ప్రమాద దృశ్యాలను, ఆ చివరి 30 సెకండ్స్ దృశ్యాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోందండి జనరల్గా? ఈ సాంకేతిక లోపం అయి ఉంటదండి. ఎందుకంటే టేక్ ఆఫ్ పార్ట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్. అందులోనే ఆన్ టేక్ ఆఫ్ లోనే చాలా ప్రమాదాలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఇంజన్ థ్రస్ట్ లాస్ అయ్యి ఉండొచ్చు, యాజ్ సూన్ యాజ్ టేక్ ఆఫ్. బర్డ్ హీట్ అయ్యి కూడా ఉండొచ్చు. సందర్భాలు ఎప్పుడు ఉంటాయండి? వినబడుతుంది. రఘునాథ్ రెడ్డి గారు, ఇంజిన్ థ్రస్ట్ మొత్తం షట్ ఆఫ్ అయిపోయే సందర్భాలు ఎప్పుడెప్పుడు వస్తాయి? ఒకటి బాడీ హీటింగ్లో కూడా వస్తాయా? బర్డ్ హీటింగ్ లో వస్తాయండి. అండ్ ఇంజన్ స్టాల్ అని కూడా ఉంటుంది. అది మోస్ట్ అన్లైక్లీ ఒకేసారి ఈ రెండు ఇంజన్స్ కావడం. వన్ ఇంజన్ అయ్యే ఛాన్సెస్ ఉంది కానీ బోత్ ఇంజన్స్ ఎట్ ఎ టైం అవ్వడం చాలా తక్కువ. కానీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో చాలా ఉన్నాయంటే బర్డ్స్ రెండు ఉంటాయి. ఇంజిన్లేనా? రెండు ఇంజన్లు ఉంటాయండి, 787. ఉండొచ్చా? 4 ఇంజిన్స్ కూడా ఉండొచ్చా? ఇప్పుడు 787 కి ఓన్లీ 2 ఇంజన్స్ ఉంటాయండి. వేరే 4 ఇంజన్స్ అనేవి ఇప్పుడు ఇండియాలో లేవండి. రెండు ఇంజిన్లు కూడా ఒకేసారి షట్ ఆఫ్, అంటే ఒక ఇంజిన్ ని బాడీ హీటింగ్ జరిగితే రెండో ఇంజిన్ కూడా షట్ ఆఫ్ అయిపోతుందా? అది అవ్వదండి. ఏ ఇంజన్ లో అయితే బర్డ్ ఇంజెక్షన్ అయితే ఉంటుందో అదే ఇంజన్ షట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఒక ఇంజన్ షట్ ఆఫ్ అయ్యా కానీ ప్లేన్ కి ఒకే ఇంజన్ మీద ఫ్లై అయ్యే క్యాపబిలిటీ ఉంటుంది. సో ఒక ఇంజన్ మీద ఫ్లై అవుతూ మళ్ళీ వచ్చి రిటర్న్ ల్యాండ్ అయ్యే క్యాపబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ బాడీ హీటింగ్ అయితే కాదు, బహుశా ఒక ఇంజన్ లో బాడీ హీటింగ్ జరుగుంటే ఇంకొక ఇంజన్ తో విమానాన్ని సురక్షితంగా ఫ్లై చేయడానికో లేదంటే ఎమర్జెన్సీ సేఫ్ ల్యాండ్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ పైలట్ మేడేని ప్రకటించి క్రాష్ ల్యాండ్ చేశాడు అంటే ఒకటి బాడీ హీటింగ్ కాకపోవచ్చు అని అనుకుంటున్నాం. ఇక కుట్ర కోణం ముందుగా పసిగట్టలేని సాంకేతిక కారణం. అది బ్లాక్ బాక్స్ వచ్చాకనే అందులో ఉన్న డేటా ఎక్స్ట్రాక్ట్ చేశాకే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది చాలా ఇనిషియల్ స్టేజెస్ చెప్పడానికి. ఇంకా బ్లాక్ బాక్స్ డేటా తీసి ఇంకా 1 or 2-3 డేస్ తర్వాత దాని డేటా బయటికి చెప్తారు కదా, అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంటే ఎంతమంది బతుకున్నారు అనేది అర్థం కావట్లేదు. చాలా హృదయ విదారకంగా ఉంది. కొంతమంది క్షతగాతులు, వాళ్ళందరూ కూడా ఎవరంటే ఆ బిల్డింగ్లో ఉన్నవాళ్ళు. ఇలాంటి ప్రమాదంలో విమాన ప్రయాణికులు ఎవరైనా బతకడానికి అవకాశం ఉంటుందండి? ఎందుకంటే టైల్ పార్ట్ కనబడుతుంది, ఒక టైల్ పార్ట్ ఆ భవనం లోపలికి వెళ్ళిపోయి మంటలు అంటుకోకుండా కనబడుతూ ఉంది. అది ఇట్స్ మోస్ట్ అన్లైక్లీ అండి. ఎందుకంటే చూసారుగా మీరు వచ్చిన ఫైర్ కూడా చాలా ఇట్స్ లైక్ ఏ బిగ్ బ్లాస్ట్. సో ఇన్ సచ్ ఏ కైండ్ ఆఫ్ బిగ్ బ్లాస్ట్ ఇట్స్ వెరీ అన్లైక్లీ టు ఫర్ సర్వైవర్స్. సహజంగా ఎంత వేగం ఉంటుందండి ఆ సమయంలో? సరిగ్గా టేక్ ఆఫ్ తీసుకునే సమయంలో విమానం క్రాష్ ల్యాండ్ అవుతూ ఉంది కదా, ఆ సమయంలో దాని వేగం ఎంత ఉంటుందండి? అరౌండ్ 250 to 300 km/h. రఘునాథ్ రెడ్డి గారు, 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో ఉంటుందండి. ఫ్యూయల్ అంటే ఆ ప్రమాదం ఆ స్థాయిలో ఉండటానికి ఫ్యూయలే కారణం. అంటే ఒకవేళ మేడే ప్రకటించినప్పుడు కొన్ని అంటూ ఉంటారు, జనరల్గా వింటూ ఉంటాం. సో ఫ్యూయల్ని డ్రాప్ చేసేయచ్చు కిందకి, జనరల్గా అలాంటి ప్రమాదాల్లో ఫ్యూయల్ని వదిలేస్తారు, ఇలాంటి మాటలు వినబడుతుంటుంటాయి. అది ఇది సిన్స్ టేక్ ఆఫ్ ఇస్ ద వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లైట్. అది మీరు ఫ్యూయల్ డంపింగ్ చేసేదంతా లైక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, లైక్ ఇంజన్ ఎమర్జెన్సీ లేకపోతే యాజ్ సూన్ యాజ్ లైక్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ మళ్ళీ హోల్డ్ చేస్తూ ఫ్యూయల్ డంప్ చేసి రావచ్చు. ఇది ఇంత క్రూషియల్ పార్ట్ లో ఫ్యూయల్ డంప్ చేయడానికి లేదు కదండి.
అది ఎందుకంటే నివాస ఇఫ్ ప్రాంతాలు బోత్ కూడా కాబట్టి అయి ఉంటుంది. నివాస్ ఫ్యూల్ డంపింగ్ నివాస ప్రాంతాల్లో అలో చేయరు. అండ్ చాలా టైం ఉండదు కాబట్టి లైక్ అది ఇంపాసిబుల్ అండి. రంగనాథ్ ఆ, సరిగ్గా ఎన్ని సెకండ్ల ముందు పైలట్కి తెలిసే అవకాశం ఉంటుంది? ఇక నేను ఈ ఫ్లైట్ని ఏమీ చేయలేకపోతున్నాను, క్రాష్ ల్యాండ్ తప్ప ఇంకేమీ లేదు, నా చేతిలోంచి వెళ్ళిపోయింది అని పైలట్కి ఎన్ని సెకండ్స్ ముందు తెలిసే అవకాశం ఉంటుంది? సిన్స్ లైక్ ఇది టేక్ ఆఫ్ అయిన 400 to 500 ఫీట్ నుంచి ఇది కిందకి డిసెంట్ అవ్వడం స్టార్ట్ అయినట్టుంది. సో ఆ హైట్ లో మాకు ఎక్కువ చేయడానికి ఏముండదు. అరౌండ్ 1000-2000 ఫీట్ ఉన్నా కానీ వచ్చి ల్యాండ్ చేయాలి. కానీ 500 ఫీట్ మాకు చాలా తక్కువ ఉంటుంది, మళ్ళీ రిటర్న్ రావాలి. సో ఏం చేయాలి? రఘునాథ్ రెడ్డి గారు, ఆడియో డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. మొత్తానికి విమాన ప్రమాదానికి చాలా కారణాలు ఉంటాయి, అందులో పక్షులు ఢీకొట్టడం కూడా ఒక కారణం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ప్రమాదంలో పక్షులు ఢీకొట్టడానికి అవకాశాలు లేవు అనే విషయం కూడా అర్థమవుతుంది. ఎందుకంటే 2 ఇంజన్లు ఉంటాయి కాబట్టి బహుశా పక్షులు గుంపు ఒకటి 2 ఇంజన్లో నువ్వు ఢీ కొడితే అప్పుడు మాత్రమే 2 ఇంజన్లు షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సహజంగా ఎత్తులో ఉన్నప్పుడు పక్షులను తప్పించుకుని వెళ్ళే గుంపు వస్తూ ఉంటే దాన్ని తప్పించుకుని వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ పక్షుల గుంపు అనేది విమానయానానికి అత్యంత ప్రమాదకరమైన విషయం. పక్షుల ఢీకొట్టడం కారణంగా గతంలోనూ ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు ఇది భారతదేశంలో జరిగిన అత్యంత విషాదకరమైన విమాన ప్రమాద దృశ్యాలని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ 2 బాక్సుల్లోనూ విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు చూడండి ఒకసారి. అదిగో ఆ బిల్డింగ్ లోపలికే విమానం దూసుకుని వెళ్ళిపోయింది. అప్పట్లో ఒక విద్రోహ చర్య కారణంగా ట్విన్ టవర్స్ లోకి విమానం దూసుకుని వెళ్ళిపోయింది అమెరికాలో. ఇక్కడ ఈ విమానం సాంకేతిక లోపం కారణంగా దూసుకుని వెళ్ళిపోయింది ఆ బిల్డింగ్ లోకి, లేదంటే ఈ విమాన ప్రమాదంలో విద్రోహ చర్య ఏదైనా ఉందా అనే అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి. విమానం సరిగ్గా ల్యాండ్ అవటంతోనే క్రాష్ ల్యాండ్ జరిగింది. విమానం గ్రౌండ్ హిట్ చేయగానే పెద్ద శబ్దంతో విమానం పేలిపోయింది. ఆ విమానం పేలిపోతూనే ఆ మంటలతోనే దూసుకుని అక్కడ ఉన్న ఒక భవనంలోకి దూసుకుని వెళ్ళిపోయింది. దీంతో ఆ భవనంలో ఉన్న మెడికోలు కూడా ఈ ప్రమాద బారిన పడ్డారు. అందులో ఎంతమంది డాక్టర్లు చనిపోయారో అర్థం కావడం లేదు. ఈ ప్రమాదంలో ఎంతమంది డాక్టర్లు చనిపోయారో అర్థం కావడం లేదు. ఆ విషయం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆసుపత్రికి తరలిస్తున్నారు. పైలట్ రఘునాథ్ రెడ్డి గారు మనకి అందుబాటులోనే ఉన్నారు. రఘునాథ్ రెడ్డి గారు, ఇది కేవలం విమాన ప్రమాదమే కదా, గతంలో మనం కేరళ విమాన ప్రమాదాన్ని చూసాం. మంగళూరు, అది టేబుల్ టాప్ రన్వే, హిల్ పైన ఉంటుంది. ఆ రన్వే పై నుంచి లోయలోకి దూసుకుని వెళ్ళిపోయింది ఆ విమాన ప్రమాదం. ఇప్పుడు ఇది ఒక అత్యంత భారీ విమాన ప్రమాదం, పైగా ఇది బిల్డింగ్ లోకి దూసుకుని వెళ్ళిపోయింది. బహుశా ఇదేనా భారతదేశంలో అత్యంత విషాదకరమైన ప్రమాదమే అనుకోవాలా దీన్ని? ఎందుకంటే ఇప్పటివరకు ఇదే ఫస్ట్ 787 ఫ్యూజ్ లాస్ట్ అండ్ చెప్పలేం. చాలా 242 మెంబర్స్ లైఫ్స్ లాస్ అయ్యాయి. చాలా బాధాకరం. జనరల్గా విమానం టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు అనుమతులు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు ఎవరిని బాధ్యం చేయాలి? నిజంగా ఒకవేళ టెక్నికల్ లోపమే అనుకుందాం, టెక్నికల్ లోపమే అయితే ఎవరిని బాధ్యం చేసే అవకాశం ఉంటుంది? బాడీ హీటింగ్ లేదు, కానీ ఫిట్నెస్ సర్టిఫై చేశారు, 5 నిమిషాల్లోనే పవర్ ఆఫ్ అయిపోయింది అంటే జనరల్గా ఏ స్థాయి లోపం ఉంటుంది? అది 5 minutes కూడా కాదు, 2 or 3 minutes లాగానే ఉంది చూడడానికి. ఇట్ ఇస్ నాట్ ఏ బర్డ్ హీట్ అండ్ 2 ఇంజన్స్ లో పవర్ లాస్ అయ్యి ఉంటే కూడా ఎక్కువ ఏం చేయలేరు. 1 ఇంజన్ లాస్ అయితే ఈజీగా రికవర్ చేయరు. ఇలాంటి సమయంలో పైలట్ ఆలోచన ఎలా ఉంటుంది? జనరల్ ఇంకేమీ లేదు, చేసేది ఏమీ లేదు అని తెలిసిపోయినప్పుడు జనరల్గా పైలట్ అంటే మీకు ట్రైనింగ్ ఎలా ఉంటుంది? మేడే 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 అని 3 సార్లు అనేటప్పుడు. సో మేడే అనేది ఎమర్జెన్సీ కాల్. సో ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీస్ లో మేడే కాల్ ఇస్తాం. అండ్ మాకు ఎవ్రీ 6 months ఇంజన్ ఫెయిలియర్స్ ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాయి. సో టు బీ కరెక్ట్. So each and every pilot can easily recover from single engine failures.
షట్ డౌన్ అయిపోవడం, ఎగరలేక కింద పడిపోవడం అంటే మనం చూసాం. మంగళూరులో జరిగింది టేబుల్ టాప్, ఆ రన్వే పైన స్కిడ్ అయి లోయలోకి వెళ్ళిపోయింది. కానీ ఇది టేక్ ఆఫ్ తీసుకోలేక పడిపోయింది. కానీ 2 ఇంజన్స్ కాబట్టి అది 2 ఇంజన్స్ ఫెయిల్యూర్ అయితే దానికి ఎగరడానికి థ్రస్ట్ ఉండదు. సో అది డిసెండ్ అవుతూ ఉంది. సో ఇన్ దట్ కేస్ నో వన్ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ రఘునాథ్ రెడ్డి గారు. రఘునాథ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రఘునాథ్ రెడ్డి గారు, ఈ విమానానికి AI-171 బోయింగ్ గతంలో కూడా ఈ విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది డిసెంబర్ 2024లో. అప్పుడు కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు అని. ఇప్పుడు మళ్ళీ అదే విమానం ప్రమాదానికి గురైంది. బోయింగ్ విమానాల ప్రమాదాల సంఖ్య మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జరిగిన ప్రమాదం కూడా బోయింగే. గతంలో ఇదే బోయింగ్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇది డిసెంబర్లో జరిగింది. అది బోయింగ్ 737 అనుకుంటా. ఇది 787. అది నారో బాడీ, ఇది వైడ్ బాడీ. అది నారో బాడీస్ మోస్ట్లీ డొమెస్టిక్ రూట్స్ ఫ్లై చేస్తాయి, ఇది ఇంటర్నేషనల్ రూట్స్ ఫ్లై చేస్తాయి మోస్ట్లీ. సో ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది కదా. అది డిసెంబర్లో వచ్చింది. ల్యాండింగ్ గేర్ ఫాల్ట్ అనుకుంటా. అక్కడనే హోల్డ్ చేసి ల్యాండ్ చేశారు డిసెంబర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునాథ్ రెడ్డి గారు. విమాన ప్రమాదం గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు, ఎలాంటి సమయంలో విమాన ప్రమాదాలు జరుగుతాయని. ఇది భారతదేశంలోనే జరిగిన అత్యంత విషాదకర విమాన ప్రమాదాలు ఒకటి. చూడండి ఒకసారి, అదిగో ఆ రెండో బాక్స్లో చూడండి ఒకసారి. ఆ భవనంలోకి విమానం దూసుకొచ్చి పేలిపోవడంతో మొత్తం భవనం ఎలా శిథిలమైపోయిందో చూడండి ఒకసారి. ఎక్కడికక్కడ ఇటుకలు గోడలు ముక్కలు అయిపోయింది. మొత్తం ఆ లోపలున్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో ఆ ప్లేస్లో బిల్డింగ్లో ఉన్న ఆ మెడికోలు కూడా చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ విమానం ఎక్కడైతే క్రాష్ ల్యాండ్ జరిగిందో మొదటి బాక్స్లో చూడండి ఒకసారి, అదిగో ఆ క్రాష్ ల్యాండ్ జరగడానికి సరిగ్గా 30 సెకండ్ల ముందు ఆ విమానం ఎగరలేకపోతుంది. పైలట్ దాన్ని టేక్ ఆఫ్ చేయడానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ విమానం ఒక్కసారిగా గ్రౌండ్ హిట్ చేయడంతోనే విమానం పేలిపోయింది. ఆ దగ్గరలో ఉన్న వ్యక్తి ఆ విమానం అంతకంతకు గ్రౌండ్కి వచ్చేస్తోంది. అటువైపు ఎటువంటి విమానాశ్రయం లేదు, ఎటువంటి రన్వే లేదు. కానీ ఆ విమానం ఎందుకు కిందకి దిగిపోతుంది అనే అనుమానం వచ్చిన ఒక వ్యక్తి దాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. దీంతో ఆ ప్రమాద దృశ్యాలు లైవ్గా ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఇవే ఇప్పుడు ఆ విమాన ప్రమాదానికి సజీవ